శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 37వ శ్లోకం. ఆమ్నాయాం బుద్ధిమాదరేణ సుమనస్సంఘాస్సముద్యన్మనో మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మధిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే. ఈ శ్లోకంలో భక్తిని మరొక కోణంలో చూపిస్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు. ఇంతవరకు ఆ మనస్సుని తీసుకెళ్ళి శివ చరణాల దగ్గర పెట్టడం కానీ, లేక శివ చరణాలను తీసుకెళ్ళి తన మనస్సులో పెట్టుకోవడం కానీ, ఈ విధంగా భక్తి అనేటువంటి సాగాలి అని చెప్తూ వచ్చారు ఇంతవరకు అయినటువంటి శ్లోకాల్లో. అయితే ఈ శ్లోకంలో ఇప్పుడు ఈ మనస్సుని ఒక కవ్వంగా చేసుకుని వేదవాంగ్మయం అనేటువంటి సముద్రాన్ని మనం చిలకాలట. చిలికినట్లయితే దానిలో ఎవడు వస్తాడు? పరమశివుడు ఎన్నో రూపాయలుగా వస్తాడటండి. ఇప్పుడు పరమశివుడు ఎందుకు వస్తాడండి? ఎందుకంటే వేదములు ఆయన దగ్గర నుంచే వచ్చాయి కదండి. వేదములు మనకి ఇచ్చినవాడు ఆయనే, వేద స్వరూపుడు ఆయనే, వేదం తెలుసున్నవాడు ఆయనే, సర్వజ్ఞుడు కదండి ఆయన. అందుకని అన్ని విధాలా ఆ పరమశివుడు వస్తాడు. అటువంటి పరమశివుడు మనకు వచ్చినట్లయితే ఇంకేం కావాలండి? అన్ని ఆయన దగ్గర ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఇదే క్షీరసాగర మథనంలో ఏమైంది? మనకి దేవతలు రాక్షసులు ఆ మంథర పర్వతాన్ని చిలికారు. అదే దాని కవ్వంగా చేసుకుని వాసుకి అయినటువంటి పావునేమోనం తాడుగా చేసుకుని పాలకడల్ని చిలికితే వాళ్ళకి దానిలోంచి కల్పవృక్షము, కామధేనువు, తర్వాత చంద్రుడు, అమృతము ఇవన్నీ వచ్చాయి. దానికి ముందర హాలాహలం వచ్చింది, అది శివుడు మింగడం అది జరిగింది. అది పురాణ గాథలో మనకు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే భక్తుడు అనేటువంటి వాడే తన మనస్సు అనే కవ్వంతో వేదవాంగ్మయం అనే పాలకడల్ని చిలుకుతున్నాడు. ఇక్కడ చిలుకున్నట్లయితే ఆ పరమశివుడు ఎలా వచ్చాడు, ఎన్ని రూపాలుగా వచ్చాడు అనేటువంటి దీనిలో మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదొక్కసారి మనం చూద్దాం. ఇక్కడ సుమనస్సంఘాః అంటే పండిత బృందములు. సుమనస్సులు అంటే పండితులు అనమాట. అంటే దేవతలు అని ఒక అర్థం ఉంది, పండితులు అని ఒక అర్థం ఉంది అనమాట. బుద్ధిమంతులు. ఆ సుమనస్సంఘాః అంటే ఏంటన్నమాట? మన మనస్సులో ఉండేటువంటి మంచి ఆలోచనలే సుమనస్సంఘాః అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అటువంటి మంచి ఆలోచనలతో ఉండే మనస్సు. ముద్యత్ అంటే అదే చెప్పాను, సద్గుణ సముదాయంతో ఒప్పుతున్నటువంటి మనస్సు, అదే సుమనస్సంఘాః అన్నమాట మనకన్నమాట. ఆ మనస్సును ఏం చేయాలట? దృఢభక్తి రజ్జు సహితం అచంచలమైన భక్తి అయినటువంటి తాడుతో మంథానం కవ్వంగా చేసుకోవాలట. దానికి అంటే తాడు ఇక్కడ ఏమిటి? అచంచలమైనటువంటి భక్తి, దృఢభక్తి అని చెప్పారు. మనస్సే మంథానం అంటే కవ్వం అని చెప్పారు. కృత్వా చేసి ఆమ్నాయాంబుధిం, ఆమ్నాయము అంటే వేదములు, అంబుధి అంటే సముద్రం, వేద సముద్రం, వేద సాగరముని ఆదరేణ ఆసక్తితో, చూసారా, దాని మీద ఒక రకమైనటువంటి ఆసక్తి ఉండాలన్నమాట. ఏది జ్ఞానం పొందాలి, వేద జ్ఞానం పొందాలని ఆసక్తితో మధిత్వా తరచి అంటే చిలికి తతః దానివల్ల అక్కడేం పొందారు? ఎక్కడ? క్షీరసాగర మదనంలో అయితే దేవతలు వాళ్ళు పొందేంటి? సోమం చంద్రుణ్ణి, కల్పతరం కల్పవృక్షాన్ని, సుపర్వసురభిం కామధేనువుని, చింతామణిని, అలాగే నిత్యానంద సుధా శాశ్వత ఆనందప్రదమైన అమృతాన్ని పొందారు వాళ్ళు. తర్వాత నిరంతర రమా సౌభాగ్యం అవిచ్ఛిన్నమైనటువంటి లక్ష్మీ సమృద్ధిని పొందారు. అలాగే సోమం చంద్రుడిని పొందారు దేవతలు. మరి ఇవన్నీ విడివిడిగా పొందారు అక్కడ అన్నీ. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఈ మనస్సు అనేటువంటి కవ్వంతో, భక్తి అనేటువంటి తాడుతోటి వేదవాంగ్మయమైనటువంటి సముద్రాన్ని చీల్కినట్లయితే వచ్చింది ఒకడు వచ్చాడు. ఎవడు? దేవుడు పరమశివుడే. అన్ని రూపాలు ఆయనే. ఆ పరమశివుడే ఇక్కడ ఆయన సోమం సౌమం అంటే ఏంటంటే పార్వతీ దేవితో ఉన్నటువంటి అమ్మాయి అని మనకి తీసుకొచ్చారండి. మనం మనసుని మధించడం వల్ల మనకు అమ్మాయి వచ్చేసారు. చూసారా ఇక్కడ? కల్పతరుం కల్పవృక్ష స్వరూపం ఆయనే, కల్పవృక్ష స్వరూపం. సుపర్వసురభిం ఆయనే, కామధేను స్వరూపం. చింతామణి ఇప్పుడు కల్పవృక్షమును, కామధేనువు, చింతామణి
మామూలుగా ఉంటేనే ఎన్నో కోరికలు ఉంటాయి. అటువంటి ఈ మూడు కలిపినట్టు ఒకే రూపం వచ్చినట్టు అంతకన్నా ఏం కావాలండి మనకి? అటువంటి ధీమతాం నిత్యానంద సుధా, బుద్ధికి సమ్మతమైనటువంటి శాశ్వత ఆనందప్రదమైనటువంటి అమృతం, సుధ అమృతం. ఆ అమృతం మళ్ళీ వేరేగా వచ్చిందా? మళ్ళీ పరమశివుడే అమృతం కదండి. నిరంతరమా సౌభాగ్యం, అవిచ్ఛిన్నమైనటువంటి లక్ష్మీ సమృద్ధి అంటే మోక్ష లక్ష్మీ సామ్రాజ్యాన్ని ఆయన మనకు ఇస్తున్నాడు అనమాట. ఎలాగా? సోమం ఉమాసహితులైనటువంటి ఆ పరమేశ్వరుని అతన్వతే విస్తరించి పొందుతున్నాను అని భక్తుడు చెప్పాడండి. చూసారా, అక్కడ క్షీరసాగర మథనానికి ఇక్కడ మనోమథనానికి ఏ విధంగా చెప్పొచ్చారో ఇది పోలిక చక్కటమైన సాదృశ్యం. ఇంత చక్కటి సాదృశ్యం శంకర భగవత్పాదులు తప్ప ఇంకెవ్వరూ కూడా చెప్పలేరండి నిజంగా. సంగ్రహంగా దీనిలో ఉన్నటువంటి భావం మనం చూసినట్లయితే, దేవతలేమో క్షీరసాగరం మధించినట్టే భక్తులు కూడా వేదం అనేటువంటి పాలకడలు మధించాలట ఇక్కడ. అందుకు భక్తితో కూడినటువంటి మనస్సుని కవ్వంగా ఉపయోగించుకోవాలి. వేద వాంగ్మయం అనేటువంటి సముద్రాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. అంటే ఏంటన్నమాట? మధించాలన్నమాట, బాగా అన్నమాట. మధించినట్లయితే ఆ వేద వాంగ్మయంలో సూక్ష్మంగా అంతఃసూత్రంగా ప్రతిపాదించబడేటువంటి వేద పురుషుడు అయినటువంటి ఆ శివుడు, ఆయనే ఒక క్షీరసాగర మథనం నుంచి ఆయన వస్తాడట. ఆయన ఏ రూపంలో వస్తాడు? కామధేనువుగా వస్తాడు, కల్పవృక్షంగా వస్తాడు, చింతామణిగా వస్తాడు, అలాగా సోముడుగా వస్తాడు, మొత్తం కలిపి వస్తాడు. ఈ విధంగా ఆయన ఇన్ని రూపాలుగా అన్నీ కలిపి ఒకటే రూపంగా వచ్చిన పరమశివుడు ఒక్కడు వచ్చినట్టు చాలదటండి మనకి నిజంగా. అవన్నీ విడివిడిగా వస్తే మనకి ఎంత కష్టం. అలా కాకుండా అన్ని రూపాలు అయినటువంటి ఆయనే ఒక్కడే వచ్చాడు, అమ్మతో సహా కూడా వచ్చాడండి. అంతకన్నా మనకి ఏం కావాలండి నిజంగాను. అందుకని భక్తుడికి దక్కాల్సినటువంటి మోక్ష సామ్రాజ్య లక్ష్మి కూడా ఆయనే ఇస్తాడు. వేదవాంగ్మయం మథనం చేసినట్లయితే మోక్షం రాకుండా ఉంటుందా చెప్పండి? ఆ పరమశివుడే అన్ని కూడా ప్రసాదిస్తాడనమాట. అందుకని మన మనస్సుని ఎప్పుడు కూడా కవ్వంగా చేసుకుని ఆ జ్ఞాన సాగరాన్ని, వేద జ్ఞాన సాగరాన్ని మనం మధించుతూ ఆ పరమశివుణ్ణి మనం పొంది పరమశివ అనుగ్రహంతో మనందరికీ కూడా ఎప్పుడు కూడా మంచి కలగాలి, సద్బుద్ధి కలగాలి అనేటువంటిది మనం ఇక్కడ ఆశిస్తూ ఆ పరమశివుణ్ణి నమస్కరిస్తూ ఇటువంటి ఆ పరమశివుణ్ణి దర్శింపజేసినటువంటి శ్రీ శంకర భగవత్పాదులకి సాష్టాంగ ప్రణామములు చేస్తూ ఓం నమ శివాభ్యాం. మనం చెప్పుకోబోయే 38వ శ్లోకం పరిచయం కూడా ఇక్కడ కొంచెం మనం చేసుకుందాం. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. దీనిలో మనందరికీ కనబడేటువంటి భూతాకాశంలో ఉన్నటువంటి చంద్రుడు, ఆ చంద్రుడిని శివుడుగా నువ్వు ఎలా దర్శించాలో, ఆ చంద్రుడిలో ఉండేటువంటి లక్షణాలైనటువంటి ఆ ప్రసన్నత, ఆహ్లాదము, ఆ సుధామూర్తి తత్వం అంటే అమృతతత్వం, ఇవన్నీ కూడా మనం శివుడిలో చూస్తాం. అది శివుడినిచ్చే చంద్రుడికి వచ్చాయి కదండి. అసలు శివుడే చంద్రుడు, చంద్రుడు శివుడు కాదు, శివుడే చంద్రుడు. అందుకని ఈ చంద్రుడిలో శివుడిని ఎలా చూడాలి అనేటువంటిది ఈ శ్లోకంలో మనకు చూపిస్తుంటారు అన్నమాట. ఈ శ్లోకంలో అటు భూతాకాశంలో ఉండేటువంటి చంద్రుడికి, మన హృదయాకాశంలో మనం చూసేటువంటి శివచంద్రుడికి సాదృశ్యం చెప్తూ చక్కగా తీసుకొస్తారండి. ఎందుకు శివుడే చంద్రుడని ఎలా అనుకుంటారండి? దానికి ఏంటంటే మనకు అష్టమూర్తి తత్వం అని ఒకటి చెప్తారు. అది దక్షిణామూర్తి స్తోత్రంలో భూరం భాష్యనలో నిలోంబరమహర్నాథో హిమాంసు పుమాన్ అనే శ్లోకంలో తెలుస్తుంది. అంటే మనకి కనబడుతున్నటువంటి ఈ పంచభూతాలు అంటే ఏంటవి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. వీటితో పాటుగా మనకు కనబడుతున్న సూర్యుడు, చంద్రుడు, వీటిలన్నింటినీ చూపిస్తున్న మనలోని జీవ చైతన్యం అంటే జీవుడు. మొత్తం ఈ 8 శివుడిని చూడాలి. చూడడం ఏంటి? శివుడే అవి. ఆ శివుడిని చూడాలి అంటే మన ప్రకృతిలోనూ చూడొచ్చు, మనలోనూ చూడొచ్చు. మరి ఆకాశంలో ఉండే చంద్రుడితోటి ఇప్పుడు శివుడిని పోలుస్తున్నారు ఈ రాబోయేటువంటి ఈ శ్లోకంలో అనమాట. ఆ చంద్రుడి యొక్క ప్రసన్నత, ఈ శివుని యొక్క ప్రసన్నత ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటి వివరాలు మనకి ఈ రాబోయే 38వ శ్లోకంలో అత్యద్భుతంగా శ్రీ శంకర భగవత్పాదులు వర్ణించారు. ఆ వర్ణన మనం ఒకసారి తర్వాత వివరణలో చూద్దాం. హరి ఓం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.